వీడియో నెంబర్ 2కి అందరికీ వెల్కమ్ గైస్. హే ఆల్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు టాపిక్ ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అవాయిడ్ చేసేయండి. కొంచెం షాప్లో ఉండడం వల్ల ఈ వీడియోని ఎలానే ఈరోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి రిలీజ్ చేస్తున్నాను. డబ్బులు ఎవరికైతే కావాలో, డబ్బులు ఎవరికి ఉపయోగమో అలాంటి వాళ్ళు ఈ వీడియో చూడండి. డబ్బులతో మాకు పెద్ద పని లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఫిషెస్ని మీరు అమ్ముకొని మీరైతే డబ్బులు సంపాదించవచ్చు అనమాట. ఏ విధంగా సంపాదించాలి అనేది నేను చెప్తాను. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఫిషెస్ని మీరు అప్గ్రేడ్ చేద్దామన్నా సరే మీకు మంచి ఆప్షన్ ఇస్తాను అనమాట. మీ దగ్గర ఉన్న ఫిషెస్ని అమ్ముకొని మీరు వచ్చిన డబ్బులతో మళ్ళీ ఫిషెస్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేదైనా వీడియోకి వెళ్ళిపోదాం. సెలెక్ట్ గెట్ స్టార్టెడ్. గెస్ బేసిక్గా మనం ఫిషెస్ని అమ్మాలని అంటే మీ దగ్గర ఏ ఫిషెస్ ఉన్నాయనేది మీరు ముందు వీడియోస్ తీసుకొని ఉంచుకోండి. ఈ వీడియోస్ని మార్కెటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మన ఫిషెస్ని అమ్మాలంటే దానికి ఒక ప్రైస్ అయితే పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర ఉన్న ఫిషెస్ మీరు ఎంత ప్రైస్ పెట్టుకుంటారో అంత ప్రైస్ అయితే మార్కెట్లో కొనరు. మీరు ఒక పర్టికులర్ ప్రైస్ చెప్పుకున్నప్పటికీ కస్టమర్కి మీ ఫిషెస్ నచ్చి అడిగినప్పుడు వాళ్ళు బార్గెనింగ్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక పేరు 200 చెప్పారనుకోండి, 100 రూపాయలకు 150కి ఎంతకో అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు ఇస్తున్న ఫిష్ వాల్యూ అంతా, మీకు వచ్చే ప్రాఫిట్ అంతా చూసుకొని మీరు ఫిష్ని అమ్మడానికి ప్రయత్నించండి. అండ్ అదే ఎలా అమ్మాలి బ్రో అనేది మీరు అడగచ్చు. మెయిన్లీ మీరు ఏంటంటే ముందు మీ ఫిషెస్ యొక్క వీడియోస్ అయితే తీసుకొని, మెయిన్ ఇక్కడ మార్కెటింగ్ సోర్సెస్ ఎన్ని ఉన్నాయనంటే ఆన్లైన్లో చూసుకుంటే, ఆఫ్లైన్ చెప్తాను ఆన్లైన్ చెప్తాను. ఆన్లైన్ సోర్సెస్ చూసుకుంటే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటిలోనైతే మనం పోస్ట్ చేస్తూ చూసేవాళ్ళు సంఖ్య పెంచగలిస్తే, అంటే లైక్ రీల్స్ చేస్తూ లేదా మంచి మంచి పోస్టులు పెడుతూ వీడియోస్ మంచిగా తీస్తూ అండ్ మనం చెప్పే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా మనకంటూ కొంత సబ్స్క్రైబర్స్, కొంత ఫాలోవర్స్ వస్తారు. వచ్చిన దాన్ని బట్టి కూడా మీ దగ్గర ఫిషెస్ కొనే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ గురించి చెప్తాను. ఆఫ్లైన్ మార్కెటింగ్ మనం ముందు మెయిన్లీ మన దగ్గర ఎక్కువ ఫిషెస్ ఉన్నాయి అనుకుందాం, లేదా మనది ఫామ్ అనుకుందాం. ఫామ్ వాళ్ళకంటే నార్మల్గా మీరు ఫిషెస్ పెంచినా సరే ఒకసారి కనుక్కోండి. అంటే వీధిలో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఎలాగైనా ఫిషెస్ ఉన్నాయి మా దగ్గర, కావాలంటే తీసుకుంటారా అని చెప్పి అడగండి. వాళ్ళు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళకి చెప్పండి, సజెస్ట్ చేయమని చెప్పండి. నేను ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసినప్పుడు ఎలా చేస్తానంటే, నా దగ్గర ఫిషెస్ ఉన్నాయని చెప్పి మన యూట్యూబ్లో ఉంది కదా, ఒకరిద్దరు మన వీడియోస్ చూసి తీసుకుంటారు. వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, మీరు తీసుకోండి బ్రో, నేను నలుగురికి చెప్పండి, మీకు డిస్కౌంట్ ఇస్తాను, లేదా మీకు ఏదో ఒక గిఫ్ట్ ఫ్రీగా ఇస్తాను, మీరు మార్కెటింగ్ నాకు తీసుకురండి, తెస్తే నీకు ఖచ్చితంగా నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు నలుగురికి చెప్తారనమాట. నలుగురికి చెప్పి మనకి మార్కెటింగ్ లెవెల్స్ని పెంచి మనకి ఇంకా కస్టమర్స్ తీసుకొస్తారు. అలా మనకి ఆఫ్లైన్ మార్కెటింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ నేను పాల్గొండూరు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ సరౌండింగ్స్ నాకు చాలామంది మన షాప్కి వచ్చి మరీ తీసుకుంటున్నారు. ఎందుకనంటే ఈ దగ్గరలో ఉన్న మార్కెటింగ్ అనేది ఒకరికి వీళ్ళు ఫిషెస్ అమ్ముతారని చెప్పి తెలిసిపోయింది. కాబట్టి మనం ఏ రోజైతే మౌత్ ఫెసిలిటీ, అదే మౌత్ పబ్లిసిటీ చేసుకుంటామో అప్పుడు మనకి నలుగురికి రీచ్ అవుతుంది మనం అమ్ముతున్నామని. ఆఫ్లైన్లో మాత్రం మౌత్ పబ్లిసిటీ అనేది చాలా అవసరం. సెకండ్ మార్కెటింగ్ ఆన్లైన్లో నేను చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లో మీరు వాయిస్ పెట్టలేకపోతే కనీసం మ్యూజిక్ పెడుతూ రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయండి. రీచ్ అనేది బాగుంటుంది. 2 డేస్కి ఒకటి పెట్టండి. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నానంటే మీకు ఉపయోగపడాలని చెప్తున్నాను. నా బిజినెస్ ఈ బిజినెస్ అయి ఉండి ఈ బిజినెస్లోకి మిమ్మల్ని రమ్మంటున్నానంటే దాన్ని అర్థం చేసుకోండి. అయితే మీకు స్కోప్ ఉంటుందని అంటే ఉంటుంది, ఎంతో కొంత ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, మీ దగ్గర ఉన్న ఫిషెస్ని మీరు సేల్ చేసేయచ్చు. ఎలా అంటే నాకు కూడా అడగండి, నాకైనా సరే మళ్ళీ ఫార్మ్స్ పెట్టే వాళ్ళకి అడగండి, మీకు మదర్లో ఉన్నాయి ఫిషెస్, మీకు కావాలా, తక్కువ ప్రైస్కి ఇచ్చే ఉద్దేశం ఉంటే మాలాంటి వాళ్ళు ఏం చేస్తారో తీసుకొని బయట ఎవరైనా వేరే వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇస్తారనమాట. అలా కూడా మార్కెటింగ్ అవుతుంది. అండ్ షాప్స్కి కనుక్కోండి. షాప్స్ వాళ్ళు కూడా మీ ఫిషెస్ ఏమైనా తీసుకుంటారా, మీ దగ్గర ఎన్ని ఫిషెస్ ఉన్నాయి, అసలు ఏంటి అనేది చూసుకొని మార్కెటింగ్ చేయడానికి ట్రై చేయండి. నేను షాప్స్లో చాలా వరకు అడిగాను, కానీ చాలా తక్కువ ప్రైస్ అడగడం వల్ల నేను ఇవ్వట్లేదు అనమాట షాప్స్కి. 1-2 షాప్స్కి వేసాను, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నారని చెప్పి నేనైతే షాప్స్కి అయితే వేయట్లేదు. అన్నీ కూడా ఆన్లైన్ మార్కెటింగే చేస్తున్నాను. నెక్స్ట్, మీరు ఒకవేళ మీరు అమ్ముదామని ఉద్దేశం ఉంటే ప్యాకింగ్ కవర్స్ తీసుకురండి.
అండ్ హోల్సేల్లో కూడా నేను ఫిషెస్ ఇస్తాను. నేనే అమ్ముతుంటే మీరు వేరే వాళ్ళ నెంబర్లో నన్ను అడుగుతున్నారు. నేను ఎలా ఇస్తాను చెప్పండి? నేనే సేల్ చేస్తుంటాను. వేరే వాళ్ళ నెంబర్స్ నాకు అడిగినా నేను అంతకంటే బెస్ట్ ప్రైస్ ఇచ్చినా నా నెంబర్లు బయట వాళ్ళదే మనకు రుచి అన్నట్టు ఉంటుంది అనమాట సిచ్యువేషన్. మీ అందరూ ఏం చేస్తారంటే బయట ఎక్కడో తెచ్చుకొని అంతంత డబ్బులు పెట్టుకొని అవి చచ్చిపోతే ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మాలాంటి వాళ్ళు లోకల్స్లోనే కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎదుగుతారు. అక్కడ మాకు వచ్చేసేది ఏమి ఉండదు కదా. అండ్ మీరు ఒకవేళ అమ్మాలనుకున్నా మీరు ఏం చేయాలంటే మెయిన్లీ మార్కెటింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే యూజ్ చేసుకోవడం నేర్చుకోండి. అండ్ వీడియోస్, ఫొటోస్ పెట్టండి. అండ్ ఇంకొకటి రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. మా దగ్గర ఇలా ఫిషెస్ ఉన్నాయి, మీరు ఏమైనా తీసుకుంటారా, ఎంత ప్రైస్కి ఇస్తాము అని చెప్పి మౌత్ పబ్లిసిటీ చేసుకున్నప్పుడు మాత్రమే మార్కెటింగ్ అనేది జరుగుతుంది. అండ్ రానున్న రోజుల్లో నేను ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను మార్కెటింగ్ గురించి, అంటే ఫార్మ్స్ పెట్టే వాళ్ళకి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫిషెస్ని మీరు సేల్ చేస్తూ అప్గ్రేషన్ చేయడం ఎలా అని చెప్పాను కదా. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 5 పేర్లు గప్పీస్ ఏమైనా ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయనుకోండి, అడగండి. మాలాంటి వాళ్ళకి అడగండి, నన్నైనా అడగండి, ఇలా ఉన్నాయి బ్రో, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, తీసుకోండి. ఒకవేళ నాకు అవసరం అనుకుంటే నేనే తీసుకుంటాను. సో అలా తీసుకుంటూ మీకు అమౌంట్ ఎంత కొంత ఇస్తాము, ఆ అమౌంట్తో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అలా మీరు ఫిషెస్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఏంటంటే ఒక సర్కిల్లో జరిగినప్పుడు మాత్రం మీ ఫిషెస్ కూడా అప్గ్రేడ్ అవుతాయి. సో అండ్ ఇంకొకటి, ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే మెయిన్లీ మీ ఫిషెస్ అమ్ముకుంటూ మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు. అండ్ మీరు బ్రీడింగ్ పెట్టండి. ఒక 5 pairs, ఒక 10 pairs తీసుకొచ్చి బ్రీడింగ్ పెట్టి వచ్చిన బేబీస్ని పెంచి అవుట్పుట్ని అమ్మడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకైతే అమౌంట్ అయితే వస్తుంది. ఒక పార్ట్ టైమ్గా చేయాలనుకున్నా చేయండి. ఫుల్ టైంలో దిగమని నేను చెప్పను, బట్ పార్ట్ టైంగా చేయండి. కంపల్సరీ సక్సెస్ అనేది ఉంటుంది మీకు. మీరు ఏ ఫిషెస్ సేల్ చేద్దాం అనుకున్నా ముందు దాని గురించి అవగాహన క్లియర్గా తెలుసుకోండి. ఫర్ సపోజ్ మీరు గప్పీసే బ్రీడ్ చేద్దాం అనుకుంటున్నారు, 5-6 వెరైటీస్ తీసుకొచ్చి ఒక్కొక్క పేరు అయినా సరే, లేదంటే ఒక 3 వెరైటీస్ అయినా తీసుకొచ్చి, లేదా ఒక వెరైటీలో 3 పేర్లను తీసుకొచ్చి దాని బేబీస్ అవుట్పుట్ తీసి ఆ బేబీస్ని పెంచి పెద్ద చేసి అప్పుడు అమ్మడానికి ప్రయత్నించండి. మంచి డబ్బులు వస్తాయి. పేరెంట్స్ని మనం అమ్మేద్దాము, తెచ్చేద్దాము, పేరెంట్స్ని అమ్మేద్దాము, దాని మీద ఒక 50 అంత వేసుకొని అమ్మేద్దాము అని అంటే మళ్ళీ మీరు ఎలా తెస్తారు? ఇప్పుడు ఒక డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్ని మళ్ళీ మీరు ఇంక్రీజ్ చేయలేరు కదా. 50 ప్రాఫిట్లు మీకు కనిపించవు. ఒకసారి మీరు లాట్ 100 బేబీలు, 200 బేబీలు పక్కన పెట్టి ఆ 200 బేబీలు పెంచి మీరు అప్పుడు అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయి అన్నమాట. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఒక లాట్ని తీసుకురండి, ఒక గప్పీస్ లాట్ తీసుకొచ్చి ఆ లాట్ని అమ్మడానికి ప్రయత్నించండి. అండ్ చాలామంది హాబీస్లు కూడా అమ్ముదాం అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్లీ ఒక 5-6 వెరైటీలు తేకుండా ఒకే వెరైటీలో 5-6 పేర్లలో తెచ్చుకోండి. అప్పుడు ఒకే వెరైటీ బేబీస్ మీ దగ్గర ఉండడం వల్ల ఆ బేబీస్ పెరిగినాక మంచి లాట్ మీకు క్రియేట్ అవుతుంది. వన్స్ ఆ లాట్ క్రియేట్ అయినప్పుడు యూట్యూబర్స్కి ఎవరికైనా అమ్మడానికి ప్రయత్నించండి, అడగండి. అడిగితే వాళ్ళు తీసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. లేదు మీరే మార్కెటింగ్ చేద్దాం అనుకుంటే మీరే మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలా కూడా యూజ్ ఉంటుంది అనమాట. మీరు ఒక బ్రీడ్ని మెయింటైన్ చేయడం వల్ల ఒకరు మెయింటైన్ చేయలేకపోతే. సో నేను చెప్తున్నాను, ఈ విధంగా మీకు ఆ అమౌంట్ ఎంత కొంత ఉపయోగపడుతుంది అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో తీసుకురావడం జరిగింది. మర్చిపోకుండా ఈ టిప్స్ని పాటిస్తూ మీరు మరికొన్ని వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను దీని మీద, మార్కెటింగ్ మీద. ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొస్తే ఒక ప్రాక్టికల్ వీడియో అయితే తీసుకొస్తాను. ఇన్ఫర్మేటివ్ వీడియో ఎందుకు అంటే మన సబ్స్క్రైబర్స్కి ఎడ్యుకేట్ చేద్దామని. అన్ని విషయాలు అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు. తెలియని విషయాల గురించి ఇంకొంచెం చెప్తాను. చదివి వినడానికి ప్రయత్నించండి. సోది సొల్లు అయితే అనుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం మీరు ఇంకా ఈ ఫిష్ ఫీల్డ్లో సక్సెస్ కాలేరు, అదైతే నేను చెప్పగలను. కొన్ని ఇన్ఫర్మేటివ్ టిప్స్ తెలుసుకోండి. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎడ్యుకేషన్ని తీసుకోండి. అప్పుడు మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రాక్టికల్ వీడియోస్తో పాటు ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ.